కేకేఆర్‌లో ఇప్పుడు హర్షిత్ రాణా ఇంజ్యూరీ కావడంతో మరి తన రీప్లేస్‌మెంట్‌గా నవదీప్ సైనే వచ్చిండు. మరి ఇది మంచి అవకాశం అని చెప్పాలి నవదీప్ సైనికి. మరి తను ఆహ్, ఇప్పుడు ఇండియన్ టీమ్‌లో అప్పుడు తను 2019లో అట్లా మంచి ప్లేయర్ లెక్కుండే ఇండియన్ టీమ్‌లో. తను మళ్ళా ఇంజ్యూరీ కారణంగా టీమ్‌లోకెళ్ళి బయటికెళ్ళిండు. మళ్ళీ ఇప్పుడు ఛాయిస్ లేకుండా అయింది నవదీప్ సైనికి. ఐపీఎల్‌లో గూడా 2023లో లాస్ట్ లాస్ట్ టైమ్ ఆడిండు. అప్పుడు అనుకున్నంత పెర్ఫార్మ్ చేయలేకపోయిండు. రాజస్థాన్ రాయల్స్‌కి గాని, ఆర్‌సీబీలో ఉన్నప్పుడు కొంచెం బానే పెర్ఫార్మ్ చేసిండనిపించింది. ఇక మళ్ళా రాజస్థాన్ రాయల్స్‌కెళ్ళిండు నవదీప్ సైని. అందులో అయితే అనుకున్నంత పెద్ద పెర్ఫార్మన్స్ రాలే తన నుంచి. ఇక మళ్ళా ఇప్పుడు నవదీప్ సైనికి మళ్ళీ మంచి అవకాశం అని చెప్పాలా. తనని 75,00,000 పెట్టి తీసుకున్నది కేకేఆర్. ఇక మరి నవదీప్ సైని మళ్ళా మంచిగా పెర్ఫార్మ్ చేయాలని కోరుకున్నాం. కేకేఆర్ ఫ్యాన్స్ కోరుకుంటారు కేకేఆర్ ఫ్యాన్స్. మరి ఇండియన్ ఫ్యాన్‌గా నవదీప్ సైని మంచి పెర్ఫార్మ్ చేయాలని కోరుకున్నాం. అటు హర్షిత్ రాణా గూడా టక్కున రికవరీ కావాలని కోరుకున్నాం. యాస్ ఎ ఇండియన్ ఫ్యాన్స్‌గా. మరి తను కమ్‌బ్యాక్ ఇత్తే ఇండియన్ టీమ్ లెక్క ఒక బ్యాకప్‌గా మంచి ఆపర్చునిటీ ఉంటది. కావాలంటే టీ20స్‌లో గాని, వన్ డేలలో గాని. చూద్దాం మరి. నవదీప్ సైని ఎట్లా పెర్ఫార్మ్ చేత్తరని. ఆహ్, అంతే వీడియోలో. మరి ఇంకా ఐపీఎల్ అయితే మరి ఇయాల 26, 28 అంటే ఎల్లుండి స్టార్ట్ అవ్వబోతుంది. చూద్దాం మరి ఐపీఎల్ ఎట్లుంటబోతుందని. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.